హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం అలసందలతో హెల్దీ దోశ రెసిపీని చూద్దాము. అలసందలతో మనం వడలు వేసుకుంటాము, అలాగే గుగ్గిళ్ళు చేసుకుంటాము, అలాగే దోశ కూడా వేసుకోవచ్చు అండి. దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉందో దోశ. అలాగే అలసందలు చాలా చాలా హెల్దీ, విటమిన్స్, మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. పిండి కూడా పులవాల్సిన పని లేదు, రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీ హెల్దీ అలసంద దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం అలసందల్ని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు అలసందలు తీసుకున్నాను. అలసందలు ఎర్రవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు తీసుకున్నాను. ఇందులోనే 1/2 కప్పు బియ్యం కూడా వేసుకోవాలి. నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నాను, మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. 1 కప్పు అలసందలకి 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నేను ముందే నానపెట్టేశాను. ఇవి బాగా నానిన తర్వాత ఇందులో నీళ్ళు వంపేసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లో వేసి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ పోసేయద్దు. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని, ఇలాగే మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకుని మొత్తం గిన్నెలోకి వేసేసుకోండి. నేను కొంచెం నీళ్ళని మిక్సీ జార్లో తొలిపి ఆ నీళ్ళు కూడా పోస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. దోశపిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని రుబ్బిన వెంటనే దోశలు వేసుకోవచ్చు, పులి పెట్టాల్సిన పని లేదు. ఈ అలసంద దోశల్లోకి ఎర్రకారం అయితే చాలా బాగుంటుంది. ఎర్రకారం కోసం మిక్సీ జార్లో ఉల్లిపాయని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పెద్దవి వేసుకున్నాను. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం. కారం బదులుగా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఒక 5-6 ఎండుమిర్చిని నానబెట్టుకొని వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు వేసి నీళ్ళేమీ పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎర్రకారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత 2-3 చుక్కలు నూనె వేసి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. టిష్యూతో కానీ క్లాత్తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఒక గరిటె పిండి వేసేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఎంత పల్చగా వేసినా కానీ దోశలు వస్తాయండి. పల్చగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి చుట్టూ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకుని ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా కాలింది కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా 2 వైపులా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. మనం అలసందలతో పాటు కొంచెం బియ్యం కూడా వేసాం కదా, దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు రైస్ బియ్యం వాడకుండా చేసుకోవాలనుకుంటే అచ్చంగా అలసందలతో కూడా దోశలు వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి, అంత క్రిస్పీగా రావన్నమాట. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ప్యాన్ పైన నూనె లేకుండా టిష్యూతో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసేసుకుని అప్పుడు దోశ వేసుకోండి. ఇప్పుడైతే మనం ఎర్రకారం దోశ వేసుకుందాము. మనం తయారు చేసిన ఎర్రకారాన్ని దోశ పైన పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని చుట్టూ కొంచెం నూనె వేసేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాలనివ్వాలి. దోశ బాగా కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుని మనం రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి కొంచెం సేపు ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం సేపు కాలనివ్వండి. దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా కొంచెం సేపు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ఈ విధంగా 2 దోశలు వేసుకున్నా చాలండి, కడుపు నిండిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి దోశలు, చాలా చాలా హెల్దీ కూడా. దోశల్లోకి నేను ఎర్రకారంతో పాటు కొంచెం పల్లి చట్నీ కూడా చేశానండి. పల్లి చట్నీ బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది. మరి మీరు కూడా ఈ హెల్దీ అలసంద దోశలను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.